వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. వాడి వేడిగా సాగుతాయి అనుకున్నటువంటి సభలకి మొన్న ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 2 గంటల సేపు మాట్లాడినటువంటి కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి వస్తారు అని చెప్పి దాదాపుగా గత వారం రోజుల పాటు ప్రాపగాండా నడిచింది. ఇక బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇంకేముంది, రేవంత్ రెడ్డికి తడిసిపోయినట్టే, అంటే వాళ్ళ మాటలేనంటే రేవంత్ రెడ్డికి తడిసిపోయినట్టే కేసీఆర్ వస్తున్నాడు, ఇక ఆట మొదలైంది, రేవంత్ రెడ్డి నోరు మూసుకుని అసెంబ్లీలో కూర్చోవాలి తప్పితే మాట్లాడేటువంటిది ఉండదు. జల వివాదాలు కావచ్చు, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు, లేదంటే సిట్లు కావచ్చు, ఇది ప్రతి ఒక్కదాని మీద ఏవైతే అవినీతి ఆరోపణలు చేయో వాటి మీద కాళేశ్వరం సిట్ కావచ్చు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ సిట్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా వాడివేడి చర్చ ఉంటుంది. కేసీఆర్ ప్రతి ఒక్కళ్ళ నోరు మూయిస్తాడు అని చెప్పి బాకాలు ఊదినంతసేపు కూడా పట్టలేదు. కేసీఆర్ వచ్చారు, నందీనగర్లో నివాసానికి వచ్చిన దగ్గర నుంచి, అంటే మొన్న శనివారం రోజున నందీనగర్ నివాసానికి వచ్చారు, అక్కడే ఉన్నారు. రాజకీయ నాయకుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో మంతనాలు ఇవన్నీ సాగాయి. నిన్న ఆదివారం కాస్త ఆటవిడుపు, అలాగే అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఏం చేయాలనే దాని మీద కసరత్తు, అసెంబ్లీ వాళ్ళ సభ్యులు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడడం ఇదంతా అయిన తర్వాత కేసీఆర్ఏ సభని లీడ్ చేస్తారు చూడండి అని చెప్పి పిక్చర్ వదిలేరు. తీరా చూస్తే కేసీఆర్ వీల్ చైర్లో వచ్చారు అంటున్నారు. మరి వీల్ చైర్లో వచ్చారా, నడుచుకుంటూ వచ్చారా, మొత్తానికి అయితే అసెంబ్లీకి వచ్చారు. వచ్చిన తర్వాత ఒకటి మాత్రం చాలా చక్కగా చూడడానికి కానీ మాట్లాడడానికి కానీ చాలా బాగుంది. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వక మునుపో, లేదంటే లోపలికి ఎంటర్ అయిన తర్వాత జరిగినటువంటిది ఇనిషియల్గా బిఫోర్ ఈ చర్చలు ఇవన్నీ కాకుండా సంతకాలు ఇవన్నీ పెట్టేటప్పుడు అటెండెన్స్లో దానికంటే ముందు భేషజాలు అనేవి లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ని చాలా గౌరవపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి నమస్కరించి కుశల ప్రశ్నలు అడగడం, అయిన తర్వాత సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆరోగ్యం గురించి అన్నిటి గురించి వాకప్ చేయడం, చాలా నవ్వుతూ హుందాగానే కేసీఆర్ వాటికి సమాధానాలు చెప్పడం, ఇవన్నీ అయ్యే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సైతం వెళ్ళి ఆయన కాళ్ళకు నమస్కరించి పెద్దరికం ఉన్న పేరుతో నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం, సభాష్ జాగ్రత్తగా చేయని కేసీఆర్ చెప్పడం, ఇవన్నీ కూడా హుందాగా చాలా చక్కగా బాగున్నాయి చెప్పుకోవడానికి కానీ చూడడానికి కానీ. ఇక ఇదే ఒరవడి కొనసాగుతుంది. చర్చలు వాడివేడిగా ఉంటాయి, మాటలు విసురుకోకపోయినా టెక్నికల్ అంశాలు వీటన్నిటినీ కూడా అటు కేసీఆర్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు చెప్తారు, అలాగే మధ్యలో సభ్యులు కూడా మాట్లాడతారు అనుకున్నటువంటి వాళ్ళకి బ్రదర్ అండ్ సిస్టర్స్ లేవండి, మన ఇద్దరు లేవండి ఇంకా ప్లీజ్. ఎందుకంటే మీరు కన్నటువంటి కళ అక్కడతోటి ఎండ్ అయిపోయింది. ఎందుకు అనంటే అంతకుముందు ఇప్పటివరకు చెప్పుకున్నదంతా బాగానే ఉంది, కానీ కేసీఆర్ మాట్లాడతారు అనుకున్నాను చూసారా, వాడివేడి చర్చలు అనేవి ఏమీ లేవు. నందీనగర్కి ఆయన వెళ్ళిపోయారు, అటెండెన్స్లో సంతకం పెట్టి, జస్ట్ బికాస్ అనర్హత వేటు అనేది పడకుండా అసెంబ్లీకి రావట్లేదు, ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు అనేటువంటి దానికి సార్థకంగా అక్కడే ఉండిపోయేలాగా అనర్హత వేటు పడకుండా వచ్చారు, అటెండెన్స్లో సంతకం పెట్టారు, అందరికీ వచ్చినాబ్బా అందరు బాగున్నా అని అడిగేసి అందరూ బాగుండాలని చెప్పేసి వెంటనే ఆయన వెళ్ళొస్తాం మరి అని చెప్పి వెళ్ళిపోయారు. కేసీఆర్ గారు వచ్చిర్రు, వెళ్ళిపోయారు. ఎందుకు ఇంకా ఈ సభలు నడుపుడు 2 నిమిషాలు ముచ్చటికి 2 మినిట్కా ఎందుకు? గంటకి దాదాపు 2 లక్షల రూపాయలు అంతా ఖర్చు అవుతుంది సభను నడపడానికి, ప్రజల సొమ్ము. అందులోనూ నెల వీళ్ళు జీతాలు తీసుకునేది మళ్ళీ ప్రజల సొమ్ము. సభలు సమావేశాలు జరిగేది రాష్ట్ర ప్రగతి గురించి, రాష్ట్రంలో తీసుకునేటువంటి నిర్ణయాల గురించి. ప్రభుత్వం ఒకళ్ళు తప్పు చేస్తుంటే, అయ్యా మీరు తప్పు చేస్తున్నారు, ఇది తప్పు, ప్రజలకు మనం ఇది చేయాల్సింది, మీరు ఇచ్చినటువంటి హామీ ఇది, దానికి ఇదిగో ఇవి సాధక బాధకాలు, ఇవి మీరు చేస్తున్నారు, దీంట్లో ఈ పొరపాట్లు ఉన్నాయి, ఇవి సర్దిద్దుకుంటే ఇది చాలా అత్యద్భుతమైనటువంటి స్కీమ్ అవుతుంది తెలంగాణ పౌర సమాజానికి అని ఒక తెలంగాణ పౌరుడిగా కేసీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడితే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. అబ్బే ఇవన్నీ మాకద్దు, మేము వచ్చినామా, అందరికీ చెయ్యి ఊపినామా, బాగున్నారా అని అడిగినామా, పోయినామా, దస్కత్ చేసినాం రిజిస్ట్రీలా, పోయినాం. ఎందుకు ఇదంతా? ఈ 2 నిమిషాల కథ గురించా మీడియాలోను, పేపర్లలోను, సమాజంలోను ఇంకేముంది, బాపు వస్తుండు రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి పంపిస్తాడు అని బీఆర్ఎస్ నుంచి, కమాన్ రండి కేసీఆర్ గారు రండి, పిలుస్తున్నాం రండి, వచ్చి మాట్లాడండి, ఇక్కడ సవాల్ బస్తీమే సవాల్, మేమేం చెప్తాము మీరేం చెప్తారో చూసుకుందాం అని చెప్పి రేవంత్ రెడ్డి సైడ్ కాంగ్రెస్ వాళ్ళు, మీరిద్దరు కొట్టుకుని సావడానికి కాదయ్యా సభ ఉన్నది, మేము కూడా ఉన్నాం ఇక్కడ, మీరు చేస్తున్న ఇద్దరు తప్పులే, మీరిద్దరు ఏ టీం బి టీం కింద ఉన్నారు అని చెప్పి బీజేపీ వాళ్ళ అరుపులు. వీళ్ళందరినీ చూస్తున్నటువంటి తెలంగాణ అమాయక ప్రజానీకం యొక్క
తెలంగాణ అమాయక ప్రజానీకం యొక్క బేల చూపులు. వీటన్నిటిలోనూ కేవలం 2 నిమిషాల కథ, 2 నిమిషాల అసెంబ్లీ కథ. వచ్చారు, వెళ్ళిపోయారు. ఏం ఉపయోగం ఉంది శీతాకాల సమావేశాలకి ప్రతిపక్ష నేత లేకుండా? ఎందుకు ఎన్నుకున్నట్టు? సరే, నేను వయోవృద్ధుడిని, నాకు అనారోగ్యం ఉంది, నాకు సరిపోవడం లేదు. పార్టీ కార్యక్రమాలు ఒకటే చూసుకోండి. ఆ ఎమ్మెల్యేని ఇంకొకళ్ళకి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. ఎలాగో అక్కడ ఉన్నా లేకపోయినా సరే నడిచేది మీ మాట అయినప్పుడు ఇంకొకళ్ళకి అవకాశం వస్తుంది కదా. ఒక యువకుడికి ఇవ్వండి, లేదంటే ఎందుకు మనవని తీసుకొచ్చేయండి, హిమాంశుని తీసుకొచ్చేసేయండి రాజకీయాల్లోకి, రాజకీయ వారసత్వం ప్రకటించేసి ఎలాగో ఎమ్మెల్యేగా నిలబెట్టేసేయండి, అయిపోతుంది. మీరు ఎలాగో రాలేదు అన్నప్పుడు వాళ్ళన్నా వస్తారు కదా, కనీసం నేర్చుకోవడానికన్నా చూడడానికైనా. ఎందుకు కేసీఆర్ గారు ఇంత పెద్దరికం ఉండి సమాజానికి దిశానిర్దేశం చేయాలి అనేటువంటి ఒక స్థాయి తెచ్చుకుని ఎందుకు ఇప్పుడు అనవసరంగా అదే సమాజం చేతిలో ఇంత అవహేళన గురి కావడం? పైగా ఇందులో ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి. ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు పిలిచేది కేసీఆర్ రావాలి రావాలి అని సవాళ్ళు విసిరి దేనికి అని అంటే, కేసీఆర్ని సభలో ఆన్ రికార్డ్ అవమానించడం కోసమే, అవహేళన చేయడం కోసమే. అంటే భయపడుతున్నారు. కేసీఆర్ అక్కడ ఉంటే మళ్ళీ మాట పడి ఆల్రెడీ తుంటే ఎముక విరగొట్టుకొని అనారోగ్యానికి గురయ్యి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి ఉన్నారు. ఏం మాట్లాడాలో తెలియక, అప్ టు డేట్ అనేది రాజకీయాల మీద లేక, మొన్నొచ్చి కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అక్కడికి ఏదో మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఉంది, చంద్రబాబు నాయుడే ఉన్నాడు అన్నట్టుగా చంద్రబాబు నామస్మరణ చేసుకుంటూ వచ్చారు. గతంలో మంత్రి పదవి ఇవ్వకుండా ఆపిన దగ్గర నుంచి కూడా మరి దాన్నే పెట్టుకుని మాట్లాడారు తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. సో అప్డేట్స్ అనేవి ఏం లేవు ఆయనకి. మరి ఇప్పుడు కనీసం దీనికి వచ్చి మాట్లాడతారంటే లేదు, అవహేళన చేస్తారు వీటన్నిటి మీద అన్నదాని మీద. మరి గత 10 ఏళ్లలో వాళ్ళు అదే చేశారా? అందుకని చెప్పి ఇప్పుడు భయపడి వెళ్ళిపోతున్నారా? అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయేది దేనికంటే, భయపడి నన్ను అపహాస్యం పాలు చేస్తారా, అవహేళన చేస్తారంటే, గతంలో నేను ఏమైతే మాట్లాడానో అసెంబ్లీలో ఉండి రేవంత్ రెడ్డిని కానీ మిగతా వాళ్ళని కానీ ఏవైతే మాట్లాడానో ఇప్పుడు అదే మాటలు, అధికారం నాకు లేదు కాబట్టి నేను వాళ్ళందరూ కూడా అదే మాట్లాడితే నేను ఇక్కడ ఉండి పడుతూ ఉండాలా అనేటువంటి ఒక బాధ, కోపం, ఉక్రోషం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవనుకోవాలా? ఈ మాత్రం దానికి ఎందుకు సార్ 2 నిమిషాల పాటు వచ్చి సభని అంత ఖర్చు పెట్టి నిర్వహించడం దేనికి? ఇదేదో క్యాబినెట్ సమావేశం ఒకటి పెట్టుకుని తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి ఐఎన్పిఆర్ఓ లేదంటే సంబంధిత మంత్రులు ఎవరో అక్కర్లేకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సెక్రటేరియట్ ముందు నించొని సెక్రటేరియట్ సాక్షిగా చెప్తున్నా, ఇదిగో ఈరోజు క్యాబినెట్లో ఈ శీతాకాల సమావేశాలని చెప్పి ఇంత ఖర్చు అవసరం లేదు, ప్రతిపక్షానికి సంబంధించి కూడా 10 మందిని పిలుస్తున్నాం, పైనే ఉంది కాన్ఫరెన్స్ హాలు కేసీఆర్ కట్టించినటువంటి దాంట్లో, ఆ 10 మంది అక్కడ ఉన్నారు కేటీఆర్తో సైతం, ఇటు నుంచి మేము 10 మంది ఉన్నాం, మంత్రులు కానీ వీళ్ళు కానీ ఏం చేస్తున్నామని చెప్పాం, అభ్యంతరాలు చెప్పారు వాళ్ళు అక్కడ. ఆ అభ్యంతరాలు వచ్చినటువంటి దానికి ఇది. ఇక ఏవైతే ఎమ్మెల్యేలు ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడాలనుకున్నారు, లేదంటే ఏవైతే ప్రశ్నలు అడగాలి, ఏవైతే మాకు సమస్యలు ఉన్నాయని చెప్పాలనుకున్నారో సంబంధిత శాఖాధికారులందరూ సెక్రటేరియట్లోనే ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలందరూ వాళ్ళవి ఆ అర్జీలన్నీ తీసుకొచ్చి ఇస్తే 1 by 1 సెగ్రిగేట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఆ పనులు చేయించేస్తామంటే అయిపోయింది కదా. సచివాలయంలోనే మొత్తం సమావేశాలు అయిపోతాయి. ఈ మాత్రం దానికి అంత పెద్ద అసెంబ్లీ దేనికి, దానికి ఇంతమంది ఎమ్మెల్యేలు దేనికి, వీళ్ళకి రోజుకి పొద్దునుంచి సాయంత్రం దాకా వీళ్ళకి సేద తీరడం కోసం అన్నట్టుగా అక్కడ సకల సౌకర్యాలు అన్నీ పెట్టడం దేనికి? సంతకం చేసుకోవడానికా? ఇదేనా నేర్చుకునేది, నేర్పించేది? ఇప్పటికన్నా కేసీఆర్ మారకపోతే ఈ 2 నిమిషాల కథలాగే ఉంటుంది అనుకుంటే, ఎస్ 100% ఇక కేసీఆర్ రిటైర్మెంట్ ఇచ్చేసినట్టే రాజకీయాలకి. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం డీటెయిల్గా తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.